ఇలా వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని దీంట్లో ఒక స్పూన్ అన్ని ధనియాలు, కొంచెం అంతా ఎండు కొబ్బరి, ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక అర స్పూన్ అంతా జీలకర్ర, మెంతులు కొంచెం అన్నీ వేస్తున్నా. ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఒక గుప్పెడన్ని, సాజీరా అన్నీ కొంచెం వేగనియాలి. ఇవన్నీ మంచిగా ఏగిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయినాయి. దింపే ముందు ఒక 2 సెకండ్ల ముందే నువ్వులు వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు అన్నీ వేసుకున్నా. ఈ నువ్వులు పల్లీలు వేయడం వల్ల గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా మారుతుంది. చల్లారబెట్టుకున్న పప్పులన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఈ వంకాయలకు నీళ్ళు లేకుండా అటు ఇటు దులుపుకొని అయితే వంకాయలు నూనెలో వేసుకుంటున్నా. నీళ్ళు ఉంటే మాత్రం నూనె అంతా చిల్లుతుంది. అందుకోసం కొంచెం నీళ్ళు లేకుండా అటు ఇటు దులుపుకొని వంకాయలు ఇందులో వేసుకోవాలి. ఇలా చుట్టూ కలుపుకుంటా ఒక హాఫ్ వంతు ఉడకనియాలి. వీటిని నూనెలోనే అట్లా డీప్ ఫ్రై లాగా ఇలా తిప్పుకుంటే రౌండ్గా అయ్యే ఉడుకుతుంటాయి లోపల దాకా మంచిగా. వంకాయలన్నీ ఉడికిపోయినాయి. దీంట్లో నేను కొంచెం పసుపు కూడా వేసిన ఉడికేటప్పుడే. ఉడికిపోయినాక ఈ పక్కకు తీసుకుందాం. ఇప్పుడు గొప్ప వంతు ఉడికినాయి కాబట్టి తర్వాత మళ్ళీ మసాలాలు ఉడకాలి, అందుకోసమనే పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, కొంచెం అంత బగారాకు, ఇవి కూడా చిటపటని అనివ్వాలి. బగారాకు ఫ్లేవర్ కూడా దీనికి రావాలి, అందుకోసమే వంకాయ బగారా కూరలాగా చెప్తున్నా. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవి కూడా కొంచెం ఉడకనియాలి ఒక 2 సెకండ్లు అట్లా. ఇక్కడ నేను పప్పులన్నీ పట్టుకున్నా కదా మిక్సీ, అవి కొంచెం బరకగా ఉన్నాయి కాబట్టి పేస్ట్ అయ్యేటందుకు కొంచెం వాటర్ పోసుకుంటున్నా. ఇది ఫైన్ పేస్ట్ కావాలి. ఈ పేస్ట్ కూడా మసాలాలో వేసుకొని ఇది కూడా ఉడకనియాలి ఒక 10 నిమిషాలు. కలుపుతూ మంచిగా మధ్య మధ్యలో కలుపుతుండాలి, మాడనియద్దు. ఎందుకంటే పల్లీలు నువ్వులు ఉన్నాయి కాబట్టి ఊరికైనా అడిగంటిపోతుంటుంది. మధ్యలో కలుపుతుంటూ ఒక 10 నిమిషాలు అయితే ఉడకనియాలి. దీన్ని పచ్చివాసన కూడా పోతుంది. ఇంకా వేగేటప్పుడు కొంచెమే పసుపు వేసిన, అది సరిపోదు కాబట్టి కూరలోకి ఇంకా కొంచెం వేసుకుంటున్నా. తర్వాత కూరకు సరిపడా కారం, ధనియాల పొడి, ఉప్పు. మంచిగా ఇది ఉడికి నూనె వదిలేస్తుంది. ఇలాగనే కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు కలుపుకోవాలి, అడుగంటనియొద్దు. నువ్వులు పల్లీలు అన్నీ నూనె వదిలేస్తుంటాయి కదా, మంచిగా ఉడికినాక అలా ఉడకనిచ్చుకోవాలి కలుపుతూ. దీంట్లో కొంచెం అంతా చింతపండు పులుసు కూడా పోస్తున్నా. ఇది కూడా కలుపుకొని మనకు కావాల్సిన వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి గ్రేవీకి. నేనైతే వంకాయలు 1/2 కేజీ దాకా తీసుకున్నా కదా, నాకు కావాల్సినంత గ్రేవీకి నీళ్ళు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడే. ఇలా మసాలా మసులుతుంది కదా, మనం ముందే ఉడకబెట్టుకున్న వంకాయలను కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని, ఇప్పుడు మనకు ఉప్పు సరిపోతుందా సరిపోవట్లేదా చూసుకొని కూడా రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇంకింత యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాలు అయితే ఉడకనియాలి. ఎందుకంటే వంకాయలు ఫస్ట్ ఉడికినాయి, 30 వంతు అయితే మళ్ళీ ఉడకనియాలి. ఇలా మంచిగా ఉడికిపోయింది, గ్రేవీ కూడా చిక్క పడిపోయింది కదా. ఇలా తీసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సాములు మాలలు కూడా వేస్తారు కదా, కొంచెం ఇలా చేంజ్ చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోకుండా ఉల్లిగడ్డకు బదులుగా టమాటా ప్యూరీ వేసుకొని టమాటా పేస్ట్ బట్టి వేసుకొని ఈ విధంగా చేసుకుంటే కూడా సాములు కడుపు నిండా తిని హ్యాపీగా వెళ్తారు. చాలా బాగుంటుంది. యమ్మీ వంకాయ పూర్ణం బగారా ఫ్లేవర్తో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయరి.
ఈ కూరని ఏ విధంగా తిన్నా కానీ టేస్టే ఉంటుంది. చపాతీ అయినా, పూరి, అన్నం, బగారా అన్నం ఎలా తిన్నా టేస్ట్గానే ఉంటుంది. ట్రై చేయండి.